పోలీస్ సహాయ నిరాకరణ సేవుడు అబ్బాయి అంటే మరి అబ్బాయి బ్రదర్ ఇంకో అబ్బాయే లోకల్ పోలీస్ ఢిల్లీ కంట్రోల్లో ఉన్నది కదా. సో చాలామంది ఢిల్లీని కూడా ఆడిపోసుకుంటారు, తప్పది. లోకల్ పోలీస్ జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో ఉన్న లోకల్ పోలీస్ అప్పుడు ఎస్పీ ఫకీరన్ గారు నాట్ రాంగ్ అదే. మరి వాళ్ళు అమ్మమ్మమ్మ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని జరుగుతున్నదంతా డ్రామా స్పష్టంగా తెలుస్తాం. ఒంట్లో బాగోపోతే డ్రామా పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా తలపోటు వస్తేనే హైదరాబాద్ అప్పులో వెళ్తున్నారు, కర్నూలు హాస్పిటల్లో పెట్టారు. ఏదో స్టంట్ చేశారన్నారు, చేశారో లేదో తెలియదు. అక్కడ 4 రోజుల నుంచి మరి సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పి అభ్యర్థుల నుంచి మరి వాళ్ళు హాస్పిటల్లో వైద్యం ఎన్నాళ్ళు కొనసాగిందంటే ఆయనకి హైకోర్టులో బెయిల్ వచ్చేదాకా నో కోర్స్ స్టెప్స్ అని ఒక ఆర్డర్ వచ్చేదాకా ఈ హాస్పిటల్ డ్రామా జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఇక్కడ బెయిల్ వచ్చిందో ఈవిడ ఆరోగ్యం అవినాష్ రెడ్డి గారు తల్లి గారికి ఆరోగ్యం కుదిరిపడింది, చక్కగా ఉన్నట్టు. సో ఇదంతా మన కళ్ళు ఎదురుకుండా చూసాం. ఈ డ్రామా వెనుక ఉన్నది అబ్బాయి కజిన్ బ్రదర్ అయిన ముఖ్యమంత్రి. సో కిల్ చేసింది ఈయనకు అనుసంధానంలో జరిగిందా, ఈయనకి తెలియకుండా జరిగితే సేవ చేస్తాడంటే మరి చంపిన వెంటనే ఈయనకి చెప్పిన మాట వాస్తవం. సో కాబట్టి సంబంధం లేకుండా ఉండదు. మరి దేవుడిని కూడా ఇందులోకి తీసుకొచ్చి దేవుడికి తెలుసు అని నిజం చెప్పినప్పటికీ కూడా ఆయన చెప్పింది మేమిద్దరం అమాయకులు అని ఇంకా ప్రజల్లో తిరిగి ఆయన చెప్పగలుగుతున్నాడంటే గ్రేట్. ఒక అబద్ధాన్ని నిజంగా అది నిజమని నమ్మి ప్రజలందరినీ కూడా నమ్మించే ప్రయత్నం చేస్తున్న ఈ వ్యక్తి ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటాడు ఆలోచించి. నిన్నేమన్నాడు, 3 రాజధానులు చేశాను నేను, ఇక్కడ కర్నూలు రాజధాని చేశాను, న్యాయ రాజధాని, ఇన్ని చేసిన నన్ను, ఇంత డెవలప్మెంట్ చేసిన నన్ను చూసి ఓట్లు వేయాలని నిశ్చిక్కుగా నిన్న జగన్మోహన్ రెడ్డి. బుద్ధున్నవాడు ఎవడైనా ఆ మాట అనగలరా? మనకి బుద్ధి లేదనుకుంటున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా నేను ఇచ్చిన జీవోని విత్డ్రా చేసుకున్నాను. సో కాబట్టి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని మీరు కొట్టేయండి అని చెప్పి అడిగినప్పటికీ కూడా కొట్టేలా, హైకోర్టు కొట్టేయలేదు, దాని మీద అప్పీల్ చేయాలి, సుప్రీంకోర్టులో కొట్టేయలేదు. అసలు న్యాయ రాజధాని ఏంటంటే అంతే ఒకటిదే నాన్ సెన్స్. మీ పర్మిషన్ లేకుండా నేను న్యాయ రాజధాని అని ఎలా అంటాను అని చెప్పి మరి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. ముకుల్ రోహతగి గారు చెప్పాడు కోర్టులో. మరి ఇన్ని మాటలు అక్కడ చెప్పి ఆ ఉన్న అమరావతిని సర్వనాశనం చేసి ఈ దుర్మార్గుడు అనుచరులు అక్కడ రోడ్లు కూడా తవ్వుకుని ఉన్న రాజధాని పాడు చేసిన వాళ్ళు నేను 3 రాజధానులు కట్టానని చెప్పి అక్కడ పచ్చాబట్టారా 99% హామీలు నెరవేర్చానని చెప్పి ఇంకో దారుణమైన అబద్ధం మద్య నిషేధం అన్నాడు. అంటే 99 నోట్లు 100 మార్కులు తీసుకుంటే అంటే అతను చెప్పిన 9లో మద్య నిషేధం అనేది ఎత్తేసి మద్యాన్ని ప్రమోట్ చేసి మాదక ద్రవ్యాలు కూడా మరి మొన్న కంటైనర్ దొరికింది మాదక ద్రవ్యాలు, అది ఎవరి మీద తోసేయాలని చూశాడు. ఉత్తమంగా అది వాళ్ళదే. ఇంతకుముందు కంటైనర్ దొరికింది యాసిడ్ ట్రేడింగ్ అని. ఆ కేసు ఏమైందో ఐసా పైసా అజా బజా లేదు. ఇలాగా గంజాయిని పండిస్తూ మాదక ద్రవ్యాన్ని విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా భారతదేశం అంతా కూడా సప్లై చేస్తూ యువతని స్కూల్లో చదువుకుంటున్న బాలుళ్ళు కూడా ఐస్ క్రీమ్ లాంటిలో చెప్తూ ఉంటారు, చాక్లెట్లు
అయ్యే తింటారండి. సో ఈ రకంగా యువతని ఆ చెత్త లిక్కర్ ద్వారా ప్రజల్ని ఒక్కోళ్ళకి మాంగళ్యాన్ని దూరం చేసి ఇంత హెరాస్మెంట్ చేసి 99% హామీలు నెరవేర్చారని చెప్పి మరి అతను అంత ధైర్యంగా చెప్తున్నాడు. ప్రజలు అర్థం చేసుకోవాలి. కానీ నిన్న మొన్న అతను సభలు చూసాం, అట్టర్ ఫ్లాప్. సగం మంది కూడా లేరు. 1,50,000 మంది అనుకుంటే 30,000 మంది వచ్చారు. వాళ్ళు కూడా పూర్తిగా లేరు, వెళ్ళిపోయారు. ఎందుకంటే డ్వాక్రా వాళ్ళని వీళ్ళని బలవంతంగా తీసుకొస్తూ రారాలు మొదట్లో డబ్బులు ఇచ్చినా రాకుండా. ఆ పక్కన మరి చంద్రబాబు నాయుడు గారు అదే రాజకీయంలో మరి ఆయన తిరుగుతున్నారు, ఆయనకు విపరీతంగా జనం వస్తున్నారు. ప్రజలు విశ్వసించలేదు. కానీ పచ్చి అబద్ధాలు చెప్పే ఆ ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా అబ్జర్వ్ చేయాలి. రాష్ట్రం మారాలి, అభివృద్ధి దిశగా ముందుకెళ్ళాలి అని కేవలం అభివృద్ధి ధ్యేయంతో కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అస్తవ్యస్తమైపోయిన ఈ రాష్ట్రానికి ఆ సపోర్ట్ అవసరం అనే ఒక లక్ష్యంతో వారిని కూడా కలుపుకొని, సరే ఈయన ఆయన్ని అడిగాడా, ఆయన ఈయన్ని అడిగాడా అనేది అప్రస్తుతం. కానీ మ్యూచువల్గా మాట్లాడుకుంటేనే చెయ్యి కలిస్తేనే తప్పట్టు. సో కలిశారు. రాష్ట్రం బాగు కోసం రాజకీయంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆయన ముందుకెళ్ళారు. సరే ముందుకెళ్ళినందువల్ల ప్రస్తుతానికి నేను నష్టపోయినట్టుగా నేను భావించు, చాలామంది ప్రజలు భావిస్తున్నారు. కానీ సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళు ముందుకెళ్ళారు. కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఓటమి చెప్పినట్టుగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పడిన కూటమిని బలపరచాలి. బట్ కొంతమంది క్యాండిడేట్ల సెలక్షన్ అసెంబ్లీలు కావచ్చు, ఇది చూసినప్పుడు కొందరికి కొన్ని అనుమానాలు రావడం సహజం. కానీ మరి ఇక్కడి నుంచి వెళ్ళిన రిపోర్టులు బేస్ చేసుకొని అక్కడికి పంపితే వాళ్ళు ఓ సర్టిఫికెట్ ఉండొచ్చు. ఎందుకంటే నాకు ఎంతవరకు నిజమో తెలియదు. ఆనపడుతుంది ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు కౌన్సిలర్గా పోటీ చేస్తారు. కేవలం వచ్చినాక 6 మీరు అన్యాయం కాదు, 6 నాకు చెప్పింది 6 అంటే చేతి వేలతో లెక్క పెట్టగలిగిన ఓట్లు మరి తెచ్చుకున్న అభ్యర్థికి ఇచ్చారన్నారు. మరి ఇటువంటి అబరేషన్స్ని, ఎందుకంటే కూటమి లక్ష్యం అత్యధిక స్థానాలు తెచ్చుకోవాలి, ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ప్రత్యర్థి ఎంత దుర్మార్గులు అయినప్పటికీ కూడా దుర్మార్గులను లైక్ చేసేవారు కూడా ఉంటారు. రావణుడికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, రావణాసురుడికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అలా దుర్మార్గులు కూడా అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి చారిత్రక తప్పిదాలు ఒకటి అలా ఉంటే ఏదైనా ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో సరిదిద్దుకుంటే ఇంకా ఎక్కువ స్థానాలతో జగన్మోహన్ రెడ్డిని విజయానికి అత్యంత దూరంలో ఉంచే అవకాశం ఉంటుంది. లేదు అతను విజయానికి చేరువలో ఉంటే అందువల్ల నేరో మెజారిటీ ఉంటే సరిపోవు. సో అంచేత అభ్యర్థుల సెలక్షన్ విషయంలో ఏదైనా అబరేషన్లు ఉంటే చాలా సమయం ఉంది కాబట్టి సర్దుకుంటే బాగుంటుంది అనేది నా భావన. నాకైతే తప్పకుండా న్యాయం జరుగుతుంది. నేను పోటీలో ఉంటా, అంతవరకు నాకు నమ్మకం ఉంది. న్యాయం జరుగుతుంది.
న్యాయం దొరకకపోతే జరిగేలా చూసుకుంటాం. అది సో అంచేత కేవలం నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న అబద్ధాలు, చేస్తున్న దారుణాలు జస్ట్ ఒక గ్లాన్స్గా అందేవాళ్ళని, ఈ దుర్మార్గుల్ని మనం దూరంగా పెట్టవలసిన అవసరం ఉంది. అలాగే సన్మార్గుడైన అడ్మినిస్ట్రేటర్ అయిన చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు, వారికి కేటాయించబడిన సీట్లు అంటే వారికి తీసుకున్న సీట్లు, వారికి కేటాయించబడిందని చెప్పి నేను మిస్టేక్ అన్నాను. ఎందుకంటే నాకు ఎవరో కేటాయించాడు కాబట్టి అప్పుడు అనేసాను. వారు ఉంచుకున్న సీట్లు అన్నీ కూడా వాళ్ళు అత్యధిక మెజారిటీతో